వై వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది ఒక ఆర్గనైజేషన్లో ఈ ప్రాసెస్ సైబర్ సెక్యూరిటీలో అసలు ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది అంటే టు ప్రివెంట్ సైబర్ అటాక్స్. మేజర్ గోల్ ఏంటి? సైబర్ అటాక్స్ నుంచి కంపెనీని సెక్యూర్గా ఉంచడం. ఫిక్సింగ్ నాన్ వీక్నెసెస్ స్టాప్ అటాకర్స్ ఫ్రమ్ ఎక్స్‌ప్లాయిటింగ్ దెమ్. ఫస్టే మనం ఫైండ్ అవుట్ చేసి ఆ వల్నరబిలిటీస్ని ఫిక్స్ చేస్తాం కాబట్టి అటాక్స్ అనేవి మనం డిఫెండ్ చేసినట్టు అవుతుంది. రెడ్యూసెస్ కాస్ట్ అండ్ డౌన్ టైమ్, ప్రివెంట్స్ ఎక్స్పెన్సివ్ బ్రీచెస్ అండ్ సర్వీస్ అవుటేజ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఒక అటాక్ జరిగినప్పుడు సర్వీస్ అవుటేజ్ అని జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఓఎస్ అటాక్స్, డెనైల్ ఆఫ్ సర్వీస్ అటాక్. ఎవరైతే ఇంటెండెడ్ యూజర్స్ ఆ సర్వీస్ని కానీ అప్లికేషన్ యూజ్ చేసుకోవాలో వాళ్ళకి ఆ సర్వీస్ అవైలబుల్గా ఉండకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది అనమాట. కంపెనీకి లాస్ అనేది జరుగుతుంది. సో అందుకని కాస్ట్ని రెడ్యూస్ చేయడానికి అండ్ డౌన్ టైమ్ని కూడా రెడ్యూస్ చేయడానికి ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ యూజ్ అవుతుంది. కంటిన్యూస్ ప్రొటెక్షన్ కీప్స్ సిస్టమ్స్ సెక్యూర్ యాజ్ న్యూ థ్రెట్స్ ఎమర్జ్. ప్రతిరోజు కొత్త వల్నరబిలిటీస్ వస్తూనే ఉంటాయి, కొత్త థ్రెట్స్ కూడా వస్తూనే ఉంటాయి. వీటి నుంచి డిఫెండ్ చేయాలి అంటే రెగ్యులర్ ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. సో స్కాన్ చేసి ఐడెంటిఫై చేసి ఫిక్స్ చేస్తూ ఉండాలి. సో కంటిన్యూస్ ప్రొటెక్షన్ అనేది కావాలి అంటే వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. ఎన్ష్యూర్స్ కంప్లైన్స్ మీట్స్ స్టాండర్డ్స్ లైక్ ISO 27001, PCI DSS అండ్ HIPAA. ఏదైతే ఈ పర్టికులర్ స్టాండర్డ్స్ ఉంటాయో ISO స్టాండర్డ్ కానీ, ISO 27001 స్టాండర్డ్ కానీ, PCI DSS కానీ, HIPAA కానీ, సో ఏవైతే పేమెంట్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఉంటాయో బ్యాంకింగ్ సెక్టర్స్ లాంటివి PCI DSSని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్. అండ్ HIPAA హాస్పిటల్కి సంబంధించి ఎవరైతే పేషెంట్ డేటాని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు HIPAA స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ కంప్లైన్స్ అనేది ఫాలో అవుతున్నామా లేదా అని ఎన్ష్యూర్ చేయడానికి కూడా వల్నరబిలిటీ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. బిల్డ్స్ ట్రస్ట్, ప్రొటెక్ట్స్ కస్టమర్ డేటా అండ్ కంపెనీ రెప్యుటేషన్. సో ఈ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ప్రాపర్గా అప్లై చేస్తూ యూజ్ చేస్తూ ఉన్నాము అంటే ఆర్గనైజేషన్ని ట్రస్ట్ చేయడానికి ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ వల్నరబిలిటీ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్.